మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. పూణేరు పట్టణ పరిసర ప్రాంతాలలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలలో పోటెత్తిన భక్తులు. చోడేపల్లి మండలం నేకుందికి చెందిన శ్రీ అగస్తేశ్వర స్వామి కొండకు మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయించి ప్రార్థనలు చేయించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన శ్రీ పంచలింగాల మల్లికార్జున స్వామి ఆలయాల్లో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూల విరాట్లకు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, విశేష పూజల్ని ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు తమ చేతుల మీదుగా పాలాభిషేకం గావిస్తూ హరహర శంభో శంకర స్తోత్రాలను పఠిస్తూ ప్రార్థనలు కావించారు. నాగేంద్రహారాయ వస్తాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైవకారాయ నమఃశివాయ అంటూ నామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि याभिषं गिरिशं सहस्रस्तवे शिवाङ्गिरिददां कुर्माहि गुंसें पुरुषं जगतो शिवेन वसदात्वा गिरिशाच्चा वदामसे यथा नः सर्वविद्यगतस्वकं सुमना असतो अद्य वोचति वक्ता प्रथमो दैव्याभिषेकम् अहेगुच्छ सर्व आञ्जम्बयः सर्वाच्र्यादुदान्यः असौ यस्राम्रो अरुणभुत भप्रस्व मंगलः ये देवागम रुद्राभिधोगिस्थिता सहस्रसो वैशाखं हेनहीमहे असौख्यो वसत्पतिनीलग्रीवो विलोहितः उतैनं गोपा अद्रुसन्नुदहार्यः उतैनं विश्वा भूतानि सद्दुष्टो मुडयातिनः नमो अस्तुरीलग्रीवाय सहस्रं देव्यो गरं नमः प्रमुञ्च जन्मरस्तवयोरात्योज्जां ह्याच देहस्य समपराता भगवो वपा अवतत्त्वधरस्तकं सहस्राच्च सहसुदें निजेदशल्यानां मुखा शिवो ओम नमः शिवाय तत्लाइपना కూడా ఉండేలే ఇండియా ఇది ముందే మెమరీ చేస్తానప్ప వన్ బై వన్ ఇది పాలు ఆ గ్యాస్ లీటర్ మీరు వచ్చేది ఖాళీ చేసింది అరే నిమిషం ఉంటారండి ఇచ్చేయండి మళ్ళీ అభిషేకం మళ్ళీ అలంకరణ చేస్తాం మీరేం బాధపడదండి అప్పుడు దేవునికే పడతాయి
పంచలింగాల మల్లికార్జున స్వామి దేవస్థానం బహుదా నది పక్కన వెలిసినటువంటి ఈ దేవస్థానం నందు ఆనవాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి 108 లీటర్ల క్షీరాభిషేకంతో స్వామివారికి భక్తుల స్వహస్తాలచే క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే స్వామి పూజ రోజు శివరాత్రి రోజు భక్తునికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి భక్తుల చేతనే ఇక్కడ పంచలింగాల మల్లికార్జున స్వామి ద్వారా ఆధ్వర్యంలో ఇక్కడ క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం, అలాగే సాయంకాలం గిరిజా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం, అలాగే రాత్రి లింగోత్తరణ సమయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా కోరిన కోరికలు నెరవేరుస్తున్నటువంటి మదనపల్లి పట్టణంలోనే ఎంతో వెలిసినటువంటి ఈ దేవస్థానంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని తండోపతండాలుగా రావడం, వారి మొక్కులన్నీ తీర్చుకోవడంతో ఎంతో సంతోషంగా ఉంది. అందరికి కూడా పట్టణం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. పూనర్ పట్టణం స్థానిక గోకుల్ కళ్యాణ మండపంలో శివరాత్రి మహోత్సవాలలో భాగంగా బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు లింగాలను దర్శించి ప్రార్థించి శివనామ స్మరణలు గావించారు. ఓంకారేశ్వర్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున జ్యోతిర్లింగాలు అంటే భక్తి మార్గంలో దివ్యమైనటువంటి దర్శనం కోసము అన్ని వైపులా వెళ్తుంటారు. ఒక్కో జ్యోతిర్లింగాన్ని కూడా మనం దర్శనం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని 12 లింగాలు దర్శనం చేస్తే అన్ని యాత్రలు చేసినంత పుణ్యం అనేసి భక్తులు వెళ్తూ ఉంటారు. కానీ అందరూ వెళ్ళి అన్ని చోట్ల చూడలేరు కదా, అందుకని అందరూ ఒక్క చోటుగా చూడడం కోసంగా 12 లింగాలు ఒకే చోట దర్శనం చేయడానికి ఈ ఒక జ్యోతిర్లింగాల కార్యక్రమము ఏర్పాటు చేయబడింది. ఈరోజు విశేషంగా దేవతల యొక్క అలంకరణ, లక్ష్మి, పార్వతి, సరస్వతి, దుర్గా ఇలా లక్ష్మీల యొక్క అలంకరణ, దేవీల అలంకరణ కూడా ఉంది. ఇంకా చూసేటటువంటి భక్తులందరూ కూడా వచ్చి చూడొచ్చు. రేపు ఉదయము 8-9 వరకు ఈ ప్రోగ్రాం కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే. ఇంటే ఇలాంటి ఒక అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ యొక్క భక్తులందరూ కూడా వచ్చి ఈ ఒక మంచి దర్శనాన్ని, భగవంతుని దర్శనాన్ని చేసి భగవంతుని పాత్రకి కృపలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది మన యొక్క భక్తులందరినీ పురస్కారం చేసుకొని అందరూ కూడా దీన్ని తిలకించాల్సిందిగా చెప్తున్నాము. ఇది నిజంగానే ఇది విశేషమైనటువంటి ఒక యాత్రాస్థలంలో మనం వెళ్ళి పుణ్యం సంపాదించినంత పుణ్యం ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఈ 12 లింగాలు శివరాత్రికి విశేషంగా శివుని యొక్క భక్తులందరూ కూడా శివదర్శనం చేయడానికి వెళ్తారు కదా. శివుని యొక్క భక్తులందరూ శివదర్శనం చేస్తారు అంటే శివుణ్ణి ఎందుకు మనం దర్శిస్తాము అంటే ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది.
అని రకరకాలుగా చెప్తుంటారు. నిజంగానే మనము శివుని కోసం ఎట్లా ముక్తి పొందుకుంటాము, మోక్షం ఎట్లా పొందుకుంటాము అనేది యథార్థంగా తెలుసుకోవడం ఏమంటే మన మనస్సుని ఎప్పుడైతే మనస్సు బుద్ధి సంకల్పాల్ని ఏకాగ్రతతో ఆ భగవంతుని మీద పరమాత్ముని మీద శివుని మీద నిలుపుతామో అప్పుడు మనం భగవంతుని యొక్క కృపకు పాత్రులవుతాము. ఆయన యొక్క మోక్ష ప్రాప్తి ఏ క్షణంలో అయినా మనకు ఆయన శక్తి అనేది మనకు దొరుకుతుంది. అప్పుడు మోక్షం పొందేకవుతుంది. దీనికోసమే ఇది అందరికీ కూడా ఈ యొక్క భగవంతుని ఆశీస్సులు అనేది దొరకాలి, భగవంతుని ప్రాప్తి పొందుకోవాలని ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా ఈరోజు నైట్ అంతా కూడా ఓపెన్లోనే ఉంటుంది. అందరూ వచ్చి ఈ జ్యోతిర్లింగాల దర్శనము చేసుకొని పునీతులు కావచ్చు. పుంగనూరు మండలం నైకుంఠ పంచాయతీలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ అగస్తీశ్వర కొండపైన వలసి ఉన్న శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అగస్తీశ్వర స్వామికి వేకువజామునే మూల విరాట్లకు అభిషేకాలు విశేష పూజల్ని ఆలయ అర్చకులు వేకువజామునే నిర్వహించారు. వేద మంత్రోచ్చారాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా విచ్చడం జరిగింది. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రీ స్వామి వారి విశేష పూజలో పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించి ప్రార్థించి తీర్థ ప్రసాదాలు సేవించి శివకృపకు పాత్రులయ్యారు. रामचंद्रारेड्डी नाम देश्याम
हास्यस्य कुटुम्बस्य क्षेमस्थैर्य विजय वीर्य भययुरारोग्यैश्वर्य विमुच्यर्थं ललाटाक्षाय नमः कालकालाय नमः कृपालये नमः भीमाय नमः परसहस्राय नमः मृगपाणय जटाधराय नमः कैलासवासने नमः कवचलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः ज्वालाय नमः ज्वलिङ्गाय नमः महात्माय नमः महात्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः हिरण्यपात्रं महकोटं ददाते मधुर्योसान्ने एकदा ब्रह्मणमुपहरते एकदैति शमानागस्ते च ददाते मानोयकं ते ध्यातभिरसयमापरिपादय प्रसन्नजगदीश्वर स्वामी देवताभ्यो नमः कर्पूरनीराजनं दर्शयामि शिलायनन्दनमध्ये आचमनीं समर्पयामि आचमयन्त्रं नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि పుంగనూరు పట్టణంలోని శివాలయాలలో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఆలయాలలో కిటకిటలాడారు. ఆయా శివాలయాలలో వేకువజామునే మూల విరాట్లకు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, కలశ స్థాపన, హోమాలు, విశేష పూజల్ని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణలతో సంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. స్థానిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, భోగనంజుండేశ్వర స్వామి ఆలయం, పుంగమ్మ చెరువు 50 రాళ్ల మొరవలో వెలసి ఉండే శ్రీ మొరవేశ్వర స్వామి ఆలయం, బసవన్నకట్ట శ్రీ బసవేశ్వరాలయం, షరఫ్ కట్ వీధిలోని ఈశ్వరాలయం, భీమగానపల్లి భీమేశ్వరాలయం, లద్దిగం శ్రీ నీలకంఠేశ్వరాలయం, కోట్లో వెలసి ఉండు వీరభద్రస్వామి ఆలయం, పుదిపట్ల శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయం, చౌడేపల్లి శ్రీ మృత్యుంజయేశ్వర ఆలయాలలో ఉదయం నుండి ఆలయాలకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి అభిషేకాలు, పూజలు చేయించి ఈ హరహర మహాదేవ శంభో శంకర అంటూ శ్రీ స్వామి వారిని స్తోత్రించి హరహర మహాదేవ స్తుతులతో ఆలయాలు మారుమ్రోగాయి. అనంతరం ఆలయాల అర్చకులు అందజేసిన తీర్థ ప్రసాదాలను సేవించి శ్రీ పార్వతీదేవ ఈశ్వర కృపకు పాత్రులయ్యారు. చూడా ఆ బాటిల్ అంతా ఎత్తిపారే ఎవరెడ్డి, ఆ బాటిల్ అంతా ఎత్తిపారే. ఇది చెరుకు పాలది.
జరుపుకోమ్మా, ముందు జరుపుకోండి, తీసుకోండి, ముందుకోండి అమ్మా. లోపలంతా పట్టేసేసి కూర్చుకోండి. ఆ నోట్ బాటిల్ అంతా అందించే, ఆ నోట్ బాటిల్ అంతా ఓం నమ శివాయ. కోనేటి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు శివరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్నపూర్ణాంబదేవి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశివార రుద్రాభిషేకం జరిగింది. ఉదయం ఫలపంచామృతాభిషేకాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మొదలైన వాటితో ఫలపంచామృతాభిషేకాలు, సిద్ధగంధము, మానవహంత మంత్రాలతో భస్మాభిషేకము, త్రిదళం త్రిగుణాకారం మంత్రయుక్తంగా బిల్వజలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పాత్రలు కావాలని భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా రాత్రి 4 యామాల పూజ సందర్భంగా రాత్రంతా 3 ఏకాదశివారాలు అంటే 33 రుద్రాలతో ఈశ్వరునికి అభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాయంత్రం పంచలింగాల అలంకారంలో స్వామివారి దర్శనానంతరం ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని భావిస్తున్నాము. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై నకారాయ నమో నమః. ఓం నమః శివాయ. శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత అభీష్ట మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయమునందు స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షములకు ఈ దుర్ముఖి నామ సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశి ఈ దినం శ్రీవారికి మహాశివరాత్రి సందర్భంగా ప్రాతకాలం గణపతి పూజ, పంచామృతాభిషేకం, స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం మరియు మహాన్యాసపూర్వకంగా స్వామికి వారికి ప్రాతకాల అభిషేక పూజా కార్యక్రమంలో జరుపబడింది. రాత్రికి స్వామివారికి 10 గంటలకు మొదటి కాల యామ అభిషేకం, రెండవ కాల అభిషేకం రాత్రి 12 గంటలకు, 3 గంటలకు మూడవ కాల అభిషేకం, 4 గంటలకు 4వ కాల అభిషేకం మరియు 5 గంటలకు స్వామివారికి మహామంగళహారతి తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు విశేషంగా ఈ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహంకు పాత్రలు అవుతూ మరియు స్వామివారి యొక్క ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆయన సేవ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని మా నమ్మకము, భక్తుల నమ్మకము. కాబట్టి భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ శివరాత్రి పర్వదినమున ఆ శివుని సేవ చేసి అందరూ తరించాలని మేము ఆశీర్వాదం చేస్తున్నాం. చాలా నైట్ మిస్ అయిపోయింది వాయిస్, నైట్ లేట్ అయిపోయింది, మిస్ అయిపోయింది వాయిస్. మంగళారు తీసుకోండి. ఓం చేస్తున్నా ఈనాటి ముఖ్యాంశాలు. పూణేరు పట్టణ పరిసర ప్రాంతాలలో శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలలో పోటెత్తిన భక్తులు. చోడేపల్లి మండలం నెక్కుందికి చెందిన శ్రీ అగస్తేశ్వర స్వామి కొండకు మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేయించి ప్రార్థనలు చేయించిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.